ఇంకొకటి మనం ఒక అంశం చూసుకోవాలి. పార్టీలు జంప్ అవుతున్నారు, మారుతున్నారు, ఆ పూటకొకరు మారుతున్నారు అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఇదొక వీడియో చూడాలి మనం. ఈయన నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. గత 35-40 సంవత్సరాలుగా ఆయనకు ఊహ వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆయనకు టికెట్ వస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి టికెట్ నేను పొందిన అనేటువంటి భావోద్వేగంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గుర్తుపైన పడుకొని ఆ భావోద్వేగాన్ని ప్రదర్శించినటువంటిది. అంటే ఒక నిజమైనటువంటి బీజేపీ కార్యకర్త ఎట్లా ఉంటాడు అనేటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది. ఒక రాజకీయ నాయకుడు టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీలు మారకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కట్టుబాట్లకో సిద్ధాంతాలకో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఏదైనా చిన్న చిన్న పనులు అవతల పార్టీతో చేసుకురాలేదనేటువంటిది చిన్న అంశం అవుతుంది. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంతోటే పదవులు వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఆ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి. ఆ భావోద్వేగము ఎట్లా కనబడుతుంది అనేటువంటి అంశాన్ని చూపెట్టడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అందరూ వెళ్ళిపోయేటోళ్ళు ఉండేటోళ్ళు అనేటువంటి అంశంలో వాళ్ళందరిలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఆయన చేసినటువంటి ఆయనకు గురైనటువంటి భావోద్వేగానికి ఇది అక్కడ ఉన్నటువంటి చిత్రం మనం చూస్తే అర్థమవుతున్నది. అంటే ఒక పార్టీని నమ్ముకొని ఉంటే ఆ పార్టీలో, ఎందుకంటే బీజేపీలో ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, బీఫామ్ ముఖం చూడనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కనీసం వాళ్ళ జీవితంలో ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ బీఫామ్ కూడా ముఖం చూడనటువంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు. అయినా సరే ఆ పార్టీకి సంబంధించి ఏమున్నా సరే వెంటనే రెచ్చిపోయి భావోద్వేగంతో మాట్లాడేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా మిగిలినటువంటి పార్టీలు కూడా, కాంగ్రెస్లో కానీ మిగిలినటువంటి బీఆర్ఎస్లో కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అంశం. ఏ పార్టీ అయినా ఆ పార్టీని నమ్ముకొని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించకపోతే ఆ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్కు జరిగినటువంటి శాస్త్రీయం మిగిలినటువంటి పార్టీలకు కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా వస్తుంది.